చేయండి. సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మా కోర్కెలు న్యాయమైనవి, మా కోర్కెలు న్యాయమైనవి, మా కోర్కెలు న్యాయమైనవి, మా కోర్కెలు న్యాయమైనవి. జీవో నెంబర్ 36 అమలు చేయాలి. 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 ఉద్యోగంలో AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ పొన్నేటి. సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని సహకార సంఘాల ఉద్యోగులు నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని తణుకు రోడ్లో ఉన్న DCCB బజార్ బ్రాంచ్ వద్ద బుధవారం పెంటపాడు మండలంలోని పలు సొసైటీల కార్యదర్శులు సిబ్బందితో పాటు కాశీపాడు, నల్లజర్ల పలు ప్రాంతాలకు చెందిన సొసైటీ కార్యదర్శులు సిబ్బంది రెండో విడత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సహకార ఉద్యోగ సంఘం నాయకుడు కాశీపాడు సొసైటీ కార్యదర్శి IV రామకృష్ణరాజు మాట్లాడుతూ సంఘాల ఉద్యోగుల యూనియన్ JAC పిలుపు మేరకు మాకు 16 నుంచి నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం బజార్ బ్రాంచ్లో ఉన్న 6 సంఘాల సిబ్బంది సెక్రటరీలు అందరం ఇక్కడ పాల్గొన్నామండి. మాకు ఏంటంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ చేసి 2026 జనవరిలో కూడా ఇదే మా స్టేట్ యూనియన్ పిలుపు మేరకి కొంతకాలం ఈ ప్యాక్ కంప్యూటరైజేషన్ అప్పుడు చేసేటప్పటికి ప్యాక్ కంప్యూటరైజేషన్ మీరు పూర్తి చేయండి, మీ హామీలన్నీ నెరవేరుస్తామని గవర్నమెంట్ అప్పుడు అనడంతో ప్యాక్ కంప్యూటరైజేషన్లో రాత్రులు పగలు నిద్ర లేకుండా సిబ్బంది కార్యదర్శులు కానీ అలాగే అందరూ DCB సిబ్బంది కానీ ఆడిట్ సిబ్బంది కానీ అందరూ ఏకమై కంప్యూటర్ వర్క్ని పూర్తి చేసామండి. అయినప్పటికీ కూడా మాకు ఏ విధమైన హామీలు కానీ మాకు ఇచ్చిన హామీ ప్రకారం మీరు ERP పూర్తి చేయండి, మీకు అన్ని మంచి చేస్తామని ఏ విధమైన న్యాయం చేయకుండా మళ్ళీ అదే తాత్సారం చేయడంతో మళ్ళీ మొన్నటి నెల జనవరి నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమాలు ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నామండి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్వచ్ఛమైన హామీ కానీ మీ డిమాండ్ల మీద కానీ ఏ విధమైన పరిష్కారం చూపించిన కారణంగా ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మా JAC పిలుపు మేరకి నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు నుంచి మా తాడేపల్లిగూడెం మా బ్రాంచ్ పరిధిలోని సంఘాల సిబ్బంది కార్యదర్శి అందరం కలిపి ఇక్కడ నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నామండి. అది మా న్యాయమైన కోరికలు తీరే వరకు మేము ఈ నిరవధిక సమ్మెలో పాల్గొంటామని, మా కోరికలు న్యాయమైనవి. మాకు 36 జీవో 2019 ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పే రివిజన్ కానీ 2019 తర్వాత ఈ కంప్యూటరైజేషన్లో కానీ మిగతా విభాగాల్లో కానీ విపరీతమైన ప్రెజర్తో పనిచేస్తూ 2019 తర్వాత కంప్యూటరైజేషన్లో భాగంగా కొత్త సిబ్బందిని తీసుకుని పని చేయించమని ఆఫీసర్లే చెప్పి ఉండి ఆ సిబ్బందికి ఏ విధమైన రెగ్యులరేషన్ లేకుండా పని చేయించుకుంటున్నారు. కాబట్టి ఆ సిబ్బందిని కూడా రెగ్యులేట్ చేస్తూ ప్లస్ మా యొక్క ఈ న్యాయమైన కోరికల్ని గవర్నమెంట్ పరిశీలించి మా యొక్క డిమాండ్లని పరిశీలిస్తారని కోరుకుంటూ ఈ సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వం జీవో నెంబర్ 31 అమలు చేయడంతో పాటు 2019-24 తర్వాత ఉద్యోగుల వేతన సవరణ అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గ్రాడ్యుటీ అమలు చేయడంతో పాటు చేరుదనంపై ఇవ్వాల్సిన 6% డివిడెంట్ వడ్డీ చెల్లించాలన్నారు. సొసైటీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా నల్లజర్ల సొసైటీకి చెందిన రామారావు మాట్లాడుతూ సంఘాల ఉద్యోగుల్ని జీవో నెంబర్ 36 ఇచ్చి అమలు చేయకుండా అట్లాగే ఉంచారు. ఆ జీవో నెంబర్ 36 అమలు చేయాలి. అట్లాగే మాకు గ్రాడ్యుటీ ఇవ్వాల్సిన 2 లక్షల రూపాయలు కాకుండా వేరే గ్రాడ్యుటీ ఇవ్వాల్సి ఉంది. ఆ గ్రాడ్యుటీ కూడా అమలు చేయాలి. అట్లాగే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేసి వాళ్ళు కూడా ఈ బ్యాన్ లో తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం.
అట్లాగే రిటైర్డ్ 60 సంవత్సరాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 62 సంవత్సరాలుగా ఉంది. మాకు కూడా 62 సంవత్సరాలు అమలు చేయాలని కోరుతున్నాము. సహకార ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తాము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నామన్నారు. జనవరి నెలలో తమ సమస్యల కోసం రాష్ట్ర రాజధానిలో ధర్నాలు చేసి నిరసనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపరమైన తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని అన్నారు. చొక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ 5 లక్షలుగా ఉన్న ఇన్సూరెన్స్ ను 20 లక్షల వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బజార్ బ్యాంక్ కాస్పర్ సొసైటీ నా పేరు సత్యనారాయణ. సమ్మె జేఏసీ సమ్మె ప్రకారం సమ్మె చేస్తున్నాం. మా గ్రాడ్యుయేటీ 2 లక్షలు 2 లక్షలు 20 లక్షలు చేయమని చెప్తున్నాం. గ్రాడ్యుయేటీ 2 లక్షలని మన ప్రభుత్వం ఎలాగుంటే ఆ ప్రకారం చేయమని, ఆ ఇన్సూరెన్స్ కూడా 5 లక్షలు 20 లక్షలు చేయమని కోరుతున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో అలంపురం, రావుపాడు, కోరిమిల్లి సొసైటీల కార్యదర్శులు దొమ్మేటి యేసు, మాదాసు రాంబాబు, ఎన్ యశ్వంత్ కుమార్, నల్లజర్ల, రాచర్ల సొసైటీల కార్యదర్శులు చేబ్రోలు శ్రీనివాసరావు, రెట్ల రమాదేవి, సొసైటీ ఉద్యోగులు కేవి సాయిరాం, ఒట్టూరి తారక రామకృష్ణ, కాజులూరి మోహన్ కృష్ణ, భోజంకి రమాదేవి, పడాల మణి, దొమ్మేటి యేసు, అవిడి పోసికేశ్వరరావు, తిరుమల శ్రీదేవి, కాకి శ్రీనివాస్, పత్తి జయకృష్ణ, మడిపల్లె వెంకట సూర్యనారాయణ, వేములమంద పవన్ కుమార్, పామాటి ధనవాసు, ఇసుకపాటి విక్రమ్, వల్లూరు దుర్గారావు, నవ్వాడ శ్రీను, కేవీవి సత్యనారాయణ, ఎండి షఫీ తదితరులు పాల్గొన్నారు.